హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్లో ఇది మనకి పార్ట్ 2 అనమాట. సో సెకండ్ వీడియో ఇది వచ్చేసరికి. సో ఫస్ట్ వీడియోలో మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో ఇందులో ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, సో ఐపీఓ అంటే ఏంటి, సెబీ అంటే ఏంటో మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్లో అసలు స్టాక్ మార్కెట్లో కంపెనీ అనేది ఏ విధంగా లిస్ట్ అవుతుంది, సో షేర్స్ అనేది ఏ విధంగా ఇస్తారు అని అయితే మనం బేసిక్స్ అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇండికేటర్స్ గురించి అయితే తెలుసుకుంటాం. సో ఇండికేటర్స్ అంటే ఏంటి, సో అండ్ అలాగే కంపెనీస్ అనేవి ఏ విధంగా మనం లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, సో మిడ్ క్యాప్ అంటే ఏంటి, సో అసలు మార్కెట్ క్యాపిటల్ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అంటే ఏంటి, సో మనం సూచీలు అంటారు కదా ఇండికేటర్స్, మనకి న్యూస్లో చూస్తూ ఉంటాం. సో మార్కెట్ యొక్క సూచీలు దిగువకి వెళ్ళినాయి అని చెప్పేసి, లేదంటే మార్కెట్ బాగా ఫాల్ అయింది, సో బాగా రేజ్ అయిందని చెప్పేసి ఏ విధంగా చెప్తారు. సో ఈ వీడియోలో మనం వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఆ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా మనకి స్టాక్ మార్కెట్ సంబంధించి టిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ అంటే ఏంటి, సూచీలు అంటారు అనమాట తెలుగులో వచ్చేసరికి. సో ఇందులో ఒక ఇండికేటర్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి. సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అనేది ఈరోజు మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది, సో మార్కెట్ అనేది ఈరోజు పెరిగిందా, సో తగ్గిందా అనేది మనం ఏ విధంగా చెప్తాం. సో స్టాక్ మార్కెట్లో మనకి ఎన్ఎస్సి ఉంటుంది, సో అలాగే బిఎస్సి అనేది ఉంటుందన్నమాట. సో ఎన్ఎస్సిలో మనకి 2000+ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో బిఎస్సిలో 5000+ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ అనేది పెరిగింది తగ్గిందా అని మనం ఎలా చెప్తాం. సో ప్రతి కంపెనీని మనం చూడలేం కదా. సో చాలా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీని మనం అనాలిసిస్ అయితే చేయలేము. సో ప్రతి కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మనం ఈ డేలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవడం చాలా కష్టం. సో అందుకనే ఒక్కొక్క ఎక్స్చేంజ్కి ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క ఇండికేటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎన్ఎస్సికి నిఫ్టీ, సో ఎన్ఎస్సికి నిఫ్టీ అయితే ఉంటుంది. సో బిఎస్సికి అయితే ఏంటంటే సెన్సెక్స్ అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 2000+ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఈ 2000లో మనకి ఇందులో టాప్ 50 కంపెనీస్ని అయితే నిఫ్టీలో ఉంటాయి అన్నమాట. సో టాప్ 50 కంపెనీస్, సో ఈ టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి సెన్సెక్స్లో వచ్చేసరికి టాప్ 30 కంపెనీస్ అయితే ఉంటాయి. సో టాప్ 30 కంపెనీస్ అంటే వీటి యొక్క వాల్యూ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కంపెనీస్ అన్నీ చిన్న చిన్న కంపెనీస్ అనమాట. సో ఏదైతే వాల్యూ ఎక్కువ ఉందో సో ఆ మార్కెట్ అనేది ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్లో మూవ్ అయితే అవుతుంది. సో ఇందులో ఉన్న కంపెనీస్ ఎక్కువ షేర్ హోల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఈ కంపెనీస్ పెరిగాయి అనుకోండి, వీటి యొక్క షేర్ వాల్యూ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా నిఫ్టీ యొక్క పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో నిఫ్టీలో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. సో మార్కెట్ పెరిగినప్పుడు వీటికి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ మోర్ దాన్ 70,000 పాయింట్స్ అయితే ఉంది. సో నిఫ్టీ వచ్చేసరికి 20,000 పాయింట్స్లో అయితే ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మనం నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, సో అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి, ఫిన్ నిఫ్టీ గురించి, మిడ్ క్యాప్ నిఫ్టీ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో మీకు అర్థమైంది కదా. సో ఎన్ఎస్సిలో 2000+ కంపెనీస్ ఉంటాయి. సో కంపెనీస్ అనేవి మార్కెట్ ఓవరాల్గా పెరిగిందా తగ్గిందని చెప్పేదే నిఫ్టీ. బిఎస్సిలో 5000+ కంపెనీస్ అయితే ఉంటాయి. సో ఈ 5000+ కంపెనీస్లో సెన్సెక్స్ అనేది పెరిగిందా తగ్గిందా అని చెప్పేదే సెన్సెక్స్ అనమాట. సో ఇందులో నిఫ్టీలో మనకి టాప్ 50 కంపెనీస్ అయితే ఉంటాయి. ఈ టాప్ 50 కంపెనీస్ని ఏ విధంగా తీసుకుంటారు, సో ఇందులో కంపెనీస్ని ఏ విధంగా తీసుకుంటారంటే ఒక కంపెనీ యొక్క వాల్యూని మార్కెట్ క్యాప్ ద్వారా దాని యొక్క వాల్యూని డిసైడ్ అయితే చేస్తారనమాట. సో మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాప్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ యొక్క షేర్లు అనేది ఎన్ని షేర్లు ఇష్యూ చేసిందో, సో పబ్లిక్ దగ్గర ఒక కంపెనీ షేర్లు అనేవి ఎన్ని ఉన్నాయో ఇంటూ ఆ షేర్ యొక్క ప్రైస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 1 lakh షేర్స్ అనేది ఇష్యూ చేసింది అనుకోండి, 1 lakh షేర్ ఇంటూ ఒక్కొక్కటి 100 రూపీస్ అనుకోండి ఒక్కొక్క షేర్ వాల్యూ. సో 1 crore రూపీ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇలాగే ఏ కంపెనీ యొక్క క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటే సో మెజారిటీ ఆఫ్ ది షేర్ అనేది నిఫ్టీ మూవ్ అవ్వడానికి ఏ కంపెనీలో షేర్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటే, సో నిఫ్టీలో ఆ కంపెనీ యొక్క షేర్ అనేది ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ అనేది బాగా పెర్ఫామ్ చేసింది అనుకోండి 1 డేలో,
సో నిఫ్టీ వచ్చేసరికి పాజిటివ్గా ఉంటుంది. నిఫ్టీ కూడా పైకైతే వెళ్తుంది అనమాట. అంటే మార్కెట్ అనేది లాభాల్లో ఉంది అని ఒక మీనింగ్. సో ఇది గైస్ అయితే మనకి. అండ్ ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంటుందన్నమాట. సో మార్కెట్ క్యాప్ అనేది త్రీ టైప్స్గా డివైడ్ అయితే ఉంటుంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అనమాట. సో లార్జ్ క్యాప్లో ఏంటి అంటే మార్కెట్ యొక్క క్యాప్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 20,000 crores అనమాట. 20,000 కోట్ల కన్నా ఏ కంపెనీ యొక్క వాల్యూ అనేది మార్కెట్ క్యాప్ అనేది 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుందో సో దాన్ని ఆ కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్లోకి అయితే వస్తాయి. సో మిడ్ క్యాప్ 5,000 crores నుంచి బిలో 10,000 crores, బిలో 20,000 crores. సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మిడ్ క్యాప్లోకి అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి స్మాల్ క్యాప్. సో ఏదైతే బిలో 5,000 ఉందో 5,000 crores అయితే ఉందో వాల్యూ అనేది కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది ఇవన్నీ కూడా మనకి స్మాల్ క్యాప్లోకి అయితే వస్తాయి అన్నమాట. ఇవి మనకి మెయిన్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాపిటల్. సో లార్జ్ క్యాప్ ఏదైతే ఉందో వాటిని మనం టాప్ 50 కంపెనీస్ని నిఫ్టీలో తీసుకుంటారు, టాప్ 30 కంపెనీస్ని సెన్సెక్స్లోకి అయితే తీసుకుంటారు. ఈ టాప్ కంపెనీస్లో కూడా ఈ టాప్ 30 కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే సెన్సెక్స్ అనేది పైకైతే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అంటే మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంది. సో ఒక మార్కెట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో ఈ విధంగా అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. సో మార్కెట్లో నిఫ్టీ కనుక చూసుకుంటే మనం సో నిఫ్టీలో ఏంటి అంటే సో నిఫ్టీ పెరిగిందా తగ్గిందా ఎలా చెప్తారంటే సో నిఫ్టీలో 50 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే నిఫ్టీ పెరుగుతుంది. అంటే మార్కెట్ అనేది పాజిటివ్లో ఉంది అని అర్థం. అంటే మార్కెట్ బుల్లిష్లో ఉంది. సో బుల్లిష్ అంటే మార్కెట్ పెరగడాన్ని బుల్లిష్ అంటారు. సో మార్కెట్ పడడాన్ని బేరిష్ అని అయితే అంటారనమాట. సో సెన్సెక్స్ కూడా అంతే అనమాట. సో ఇందులో మనకి 30 కంపెనీస్ ఉంటాయి కదా, ఈ 30 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ అన్ని కంపెనీస్ కూడా కాదు ఇందులో. సో టాప్ 5 కంపెనీస్ 10 కంపెనీస్ అనేవి ఏదైతే ఇందులో ఎక్కువ లార్జ్ క్యాపిటల్ అనేది సో మార్కెట్ క్యాపిటల్ అనేది ఏదైతే ఎక్కువ ఉందో సో ఆ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తే సో వీటి యొక్క పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే నిఫ్టీకి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ నిఫ్టీ 20,000 దగ్గర అయితే ఉంది. సో 20,000 దగ్గర పాయింట్స్ అయితే ఉందన్నమాట. సో మార్కెట్ యొక్క ఈ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ బాగుంటే వీటికి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి డైలీ. సో దీనికే కాదు నిఫ్టీకే కాదు సెన్సెక్స్కి వచ్చేసరికి మనకి 70,000 పాయింట్స్ అయితే ఉంది. సో 70,000 ప్లస్ పాయింట్స్ అయితే ఉందన్నమాట. సో ఇందులో ఉన్న కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తే డైలీ దీనికి ఒక పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటుంది. కంపెనీస్ కనుక వీటి యొక్క షేర్స్ అనేవి పడిపోయినాయి అనుకోండి పాయింట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి బేసిక్స్ ఆఫ్ ది ఇండికేటర్స్ అండ్ స్టాక్ మార్కెట్ అనమాట. సో ఇందులో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే సో ఇండికేటర్స్ అంటే సూచీలు అంటే ఏంటి, అండ్ అలాగే ఇందులో మనకి నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, అండ్ అలాగే మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ అయితే ఉంటుంది, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి అని అయితే మనం తెలుసుకున్నాం. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మనం వచ్చరికి సో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, సో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి సో అనేది దానికి కావాల్సిన డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. సో మనం పార్ట్స్ కింద అయితే దీని సిరీస్ని అయితే కంటిన్యూ అయితే చేద్దాం. సో ఈ వీడియో మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఈ వీడియో కన్నా అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.